వెల్కమ్ టు మై ఛానల్ శాంతి వరల్డ్. ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్క ఆడపిల్ల గోరింటాకు పెట్టుకోవాలని పెద్దవాళ్ళు చెప్పున్నారండి. నేను పెద్దవాళ్ళ మాట ఎందుకండి తీసేయడము. అది కాకుండా గోరింటాకు పెట్టుకుంటే చూడ్డానికి చాలా బాగుంటాయి చేతులు. ఎంతో కొంత బెనిఫిట్ లేకపోతే పెద్దవాళ్ళు అయితే చెప్పరు కదండి గోరింటాకు పెట్టుకోవాలని. సో ఏ రకంగా చూసినా పెట్టుకోవడం మంచిదనే అనిపించింది. అందుకని మా ఇంటికి దగ్గరలో ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళామండి తీసుకొచ్చుకుందామని. చేతికి ఒక్కటిగా సరిపోతుంది, అందులో ఓపిక లేదని చెప్పి కొంచెమే తీసుకున్నాను, నేను ఎక్కువేం తీసుకోలేదు. ఈ తీసుకున్న దాంట్లో పుల్లలు ఏమన్నా ఉన్నాయని చెప్పి ఒకసారి చూసుకున్నాను, ఏం లేదు, నీట్గా కావాల్సిన వరకే కొంచెం తీసుకున్నా, అవి కావాల్సిన వరకే తీసుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. కొంచెం లెమన్ కానీ చింతపండు కానీ వేసుకోవచ్చండి. లెమన్ అయితే రెడీగా ఉంటుంది, త్వరగా మిక్స్ అయిపోతుంది. చింతపండు అనుకోండి సరిగ్గా మిక్స్ అవ్వదు, కాబట్టి నేను లెమనే తీసుకుంటున్నాను. హాఫ్ లెమన్ అయితే సరిపోతుందండి, ఎక్కువేం అవసరం లేదు. ఎందుకంటే నేను తీసుకున్న క్వాంటిటీ కొంచెం కాబట్టి హాఫ్ లెమన్ స్క్వీజ్ చేస్తున్నాను. మిక్సీ జార్ పట్టుకుంటే మనకి గోరింటాకు రెడీ అయిపోయిందండి. నేను జస్ట్ ఊరికి ఒక్కసారి అలా కలిపాను, ఎంత కలర్ రెడ్గా అయిపోయిందో చూడండి. చిన్నప్పుడైతే చంద్రుడిని పెట్టి చిన్న చిన్న చుక్కలు పెట్టి మళ్ళీ వేళ్ళకి రింగుల్లాగా చేసి మళ్ళీ పెద్ద పెద్దవి కోన్లాగా ఫింగర్స్కి అంతా బాగా పెట్టేవాళ్ళు ఫ్రంట్ బ్యాక్. నేను కూడా సేమ్ అలాగే పెట్టాలనుకున్నాను, పెట్టాను కూడాను. చూడడానికి ఎంత బాగుందో. ఇప్పుడు పెట్టే డిజైన్స్ కన్నా పాతకాలం నాటి డిజైన్ చాలా బాగుందండి. చెయ్యి అంతా నిండుగా అనిపించింది నాకు. ఒక 1 అవర్ పెట్టుకుంటే చాలని అనుకున్నాను, కానీ అలాగే పెట్టుకొని నిద్రపోయానండి. నిద్ర లేచేసరికి అదంతా ఊడిపోయింది, ఎండ పిండిపోయి. తీసేస్తే చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసేసుకొని ఒకసారి చూసుకుందాం అనుకుని తీసేసి హ్యాండ్ వాష్ చేసాను. చూడండి ఎంత బాగుందో. ఇప్పటి ఆర్ట్ డిజైన్ కన్నా నాకు చాలా బాగా అనిపించింది. చెయ్యి నిండుగా కూడా ఉందండి. మరి మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మా వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.